ఫస్ట్ అడ్వాన్స్గా రాఖీ పండగకి శుభాకాంక్షలు శ్రీకృష్ణ చెప్తున్నాడు. ఎందుకంటే శనివారం కాబట్టి, శనివారం షాపు సెలవు కాబట్టి, అందుబాటులో ఉంటాను లేదు కాబట్టి అందుకే ముందు అడ్వాన్స్గా చెప్తున్నాను. అక్క చెల్లెళ్ళు హ్యాపీగా ఉండాలి, అన్నదమ్ములు హ్యాపీగా ఉండాలి. అలాగే అన్నదమ్ములు కూడా చెల్లెల్ని అక్కల్ని బాగా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మనకు ఒక గౌరవం ఉంటుంది. ఆడపిల్లగా తీసేయాలనుకో. తర్వాత ఒక చిన్న స్టోరీ చెప్తాను. బేలా జకాట్ ఇది రకరకాలు వస్తాయి. జాయింట్ ఎక్కడొస్తో తెలీదు. కుచ్చులో రావచ్చు, సైడ్ రావచ్చు. రాఖీ పండుగ అడ్వాన్స్గా చెల్లెళ్ళకి, అక్కలకి, అమ్మలకి, రీసేల్స్కి అమ్ముకున్న వాళ్ళకి బంపర్ వీడియో, బంపర్ ఆఫరు మీ శ్రీకృష్ణ అందజేస్తున్నాడు. హోల్సేల్ ప్రైస్ కేవలం 100 రూపాయలు మాత్రమే. 2 ముక్కల చీరలు జాయింట్ బయటికి రావచ్చు, లోపల రావచ్చు, ఎలా చెప్పలేను. కొన్ని 5 మీటర్ల బార్చర్ కూడా రావచ్చు. ఓకేనా? ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తం డిఫరెంట్ చార్టే. అలా ఏరుకొని బండిలే ఇస్తాను. ఒక బండిల్ 2 బండిలు ఓపెన్ చేస్తున్నాను. అంతే, క్లారిటీగా వినండి. ఎంత చెప్తానమ్మా? 100 రూపీసే కదా. ఓకే. జూట్ బాగల పులు కూడా వస్తుంది ఇందులోనే. రకరకాల డిజైన్స్, అస్సలు సూపర్ ఐటము. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది రాఖీ పండుగ. రక్షాబంధం అంటేనే ఒక అన్నదమ్ములు కలయిక, అక్క చెల్లెలు కలయిక, ఆ బంధుత్వం కలయిక అలాగే ఉండిపోవాలని చాలామంది అనుకుంటారు. కొంతమంది ఆస్తుల దగ్గర విభేదాలు వస్తాయి. అక్క బాగుందని, చెల్లి బాగుందని చాలా విభేదాలు వస్తాయి. లేని చెల్లి ఉంటుంది, లేని అక్క ఉంటుంది. ఉన్న చెల్లి ఉంటుంది, ఉన్న అక్క ఉంటుంది. ఇది చూసి అన్నదమ్ములు కూడా నాకేం లేదు, మా అక్కలకి ఆస్తులు బాగా సంపాదించుకున్నారు, ఆస్తులు ఉన్నాయి అంటే మంచి బావగారు వచ్చారు, మంచి ఉద్యోగులు వచ్చారని కొంతమంది హ్యాపీగా ఉంటారు. కొంతమంది మాత్రం మనుషులు ఒక రకంగా ఉంటారు, బయటకు వచ్చే మాట ఒక రకంగా ఉంటుంది. కానీ అలాగా అక్క చెల్లెల్ని కొంతమంది ఆస్తుపరులు అని చెప్పేసి మనకేం ఓట్లు ఏం చెప్పి ఎవరు పట్టించుకోరు కొంతమంది. కానీ ఆ చెల్లి అక్క మాత్రం ఎప్పుడు పట్టించుకుంటూనే ఉంటుంది. పుట్టి నుంచి మెట్టింటికి వెళ్ళినా సరే మెటీరియల్ బాగున్నా కోరుకుంటుంది. దాని తర్వాత ముందు ఫస్ట్ స్టాప్ కోరుకుండేది పుట్టినీళ్ళు కోరుకుంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి అడుగు ఇక్కడికి వేసాం కాబట్టి ఈ అడుగు కూడా తరతరాలకు పోవాలని మెట్టి నుంచి కూడా వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలని మంచి మాట తెచ్చుకోవాలి. కానీ కొంతమంది అంటే ఆస్తి ఆస్తి ఆస్తి, మనీ 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 అంటారు. మనీ ఎప్పుడు పనికిరాదు. వాళ్ళకి ఆస్తి ఉంది, మనకు పట్టించుకోకూడదు. ఈరోజు అన్న దగ్గర డబ్బులు ఉన్నాయి, తమ్ముడి డబ్బులు ఉన్నాయి, అక్క దగ్గర డబ్బులు ఉంటాయి. అనుకోకుండా అక్క చెల్లి మస్తు డబ్బులు వస్తాయి, అయినా పట్టించుకోరు. మనకెందుకు అంటది. తర్వాత డబ్బు మన దగ్గర నుంచి జారిపోగానే, తర్వాత అక్క దగ్గర డబ్బులు ఉండగానే, చెల్లి దగ్గర డబ్బులు ఫుల్లుగా ఉండగానే ఆలోచిస్తారు. అనుకోని సంఘటనలు కొంతమంది కూడా చెప్పకూడని సంఘటనలు కొన్ని ఉంటాయి, అర్థం చేసుకుంటారు. కాబట్టి అనుకోకుండా తర్వాత మెట్టి నుంచి ఇంటికి రావాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. ఎందుకని నాకు ధైర్యం అని ఆ అమ్మాయికి నా అన్న తమ్ముడు ఉన్నాడు, నాకు తోడుగా సపోర్ట్ చేస్తాడు, నా తరపున సపోర్ట్ చేయట్లేదని కొన్ని స్వభావాల వల్ల అర్థం చేసుకోండి ఇళ్ళకు వస్తారు. ఆ ఇళ్ళకు వచ్చేవాళ్ళు అప్పుడేం చేస్తారు తెలిసే వాళ్ళు ఆలోచించారు బాగా. ఫస్ట్ ఆస్తి వద్దన్నారు, ఈరోజు ఆస్తి వస్తుంది తెచ్చుకొని అప్పుడు చిరునవ్వులతో పలకరిస్తారు. అదే చిరునవ్వు ముందు ఏమైంది? కానీ అక్క చెల్లి మాత్రం 24 గంటలు కాదు, తన ఉన్న రోజులు, ఉన్న సంవత్సరాలు, ఎన్ని జన్మలో ఎత్తినా సరే చిరునవ్వు అక్క చెల్లెళ్ళు ఎప్పుడు ఉంటూ ఉంటుంది. ఎందుకంటే నా అన్న తమ్ముని పోగొట్టుకోకూడదని చెప్పేసి తను ఉన్నదో కూడా తను వాళ్ళకే అప్పచెప్పేసి. ఎందుకని నా తర్వాత వాళ్ళేగా అని చాలా కొంతమంది అర్థం చేసుకోరు. ఆ పైసలు అంటా. కానీ ఆ ప్రేమ అభిమానం తెలుసుకుంటే దాంట్లో మారుత్వం అంటే అమృతంలాగా మాటలు వస్తుంది చూసారా. అంతకన్నా ప్రేమ అంటే తల్లి తర్వాత కూడా అక్క చెల్లి కూడా తల్లితో సమానం. అలా భావించేవాళ్ళు ప్రపంచంలో మనకన్నా కోటిసులు అంటే ఎవరు ఉండదు. ఓకేనా? చూసుకోండి. అయితే మీరు మొత్తం డిఫరెంట్ చార్టే. ఇది ఒక బండిలో ఓపెన్ చేస్తాను. బండిలు 30 కానీ 25 కానీ వస్తాయండి. నాకు తెలిసి 30 వస్తాయి. రకరకాలు జాయింట్ ఎక్కడ వస్తే తెలియదు కాబట్టి చెప్తున్నాను. రాఖీ పండగ 3వ పార్ట్ వీడియో శుభ భాగాలు ఉంటే మాత్రం
శ్రీకృష్ణ షాప్కి వచ్చే వాళ్ళు కాల్ చేశారా అండి, అందుబాటులో ఉంటూ ఇస్తాను, 90% అందుబాటులో ఉన్నాను, దూరభారాలు రావద్దు, స్టాక్ మాత్రం 1 డేనే ఉంటుంది, 1 డే దాటితే సరుకు ఉంటుందో లేదు నాకు తెలియదు, అది క్లారిటీ చెప్తాను. షాప్కి వచ్చే వాళ్ళు క్యాష్ అయ్యి కావాలి. అది కూడా శుక్రవారం సాయంత్రం 8 గంటల షాపే ఉంటుంది, 8 గంటల దాటితే షాప్ కూడా క్లోజ్. శుక్రవారం 8 గంటలకి ఈవినింగ్కి క్లోజ్ అయిపోయింది. ఈ కొరియర్లు గిరిలు ఉన్నా సరే సండే వచ్చి ప్యాక్ చేసుకుంటాం. మొత్తం డిఫరెంట్ చాటే అండి. బాగల్పూర్, బెన్నీ మొత్తం ఎస్పీ క్వాలిటీలు వస్తాయండి, డిఫరెంట్ చాట్ వస్తాయి. జాయింట్ ఎక్కడ వస్తుందో తెలీదు. కేవలం నా కస్టమర్లు కొత్త వాళ్ళు జాయిన్ అయినా, పాత వాళ్ళు జాయిన్ అయిపోయి ఆల్రెడీ పాత వాళ్ళు జాయిన్ అయిపోయారు అనుకోండి, ఇంకా కొత్త వాళ్ళు జాయిన్ అయినా సరే ఎవరికైనా సరే కేవలము 100 రూపాయలే బండిలు కొన్న వాళ్ళకి. ఒక బండిలు ఓపెన్ చేశారు కదా, నెక్స్ట్ ఇంకో బండిలు ఓపెన్ చేస్తాను, 3 బండిల్స్ ఓపెన్ చేస్తానండి. ఓన్లీ వీడియో కాల్ ప్రమోటే, ఏ కట్టగా అంటే ఆ కట్ట తీసి ఇచ్చేయడమే, అంతేగాని అన్న ఇది ఎరుకుంటాను అది ఎరుకుంటా మాట కుదురు. సార్ ఎరుకుంటా అని చెప్పండి, ఛాయిస్ మీకు వేసిన 150, మీకు నచ్చిన ఎరుకోండి, 150 ఇవ్వండి. నాకు అవసరం లేదు, బండిలు కావాలంటే మాత్రం బండిలు కొనుక్కోండి. 2 అవకాశాలు మీకే ఇచ్చా. ఇది ఒక బండిలు అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంకో బండిలు బాగల్పూర్ జమ్మ, ఇది ఒక బండిలు మొత్తం డిఫరెంట్ చార్టే. ఎక్సలెంట్గా ఐటమ్ ఉంటుంది మన శ్రీకృష్ణలో. అదే మీ శ్రీకృష్ణలో ఏది పెట్టినా సరే ఒక 1/2 అవరే 1 అవరే సరుకు మాత్రం మిగలదు. హాట్ కేక్ లాగా అయిపోయింది. ఎందుకంటే అలాగే ఉంటుంది క్వాలిటీ, అలాగే మాట కూడా ఉంటుంది. అసలు చూడండి, జకార్డ్, బెన్నీ అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి సంబంధం ఉండదు. కానీ జాయింట్ ఎక్కడ వస్తే తెలియదు. అమ్మలు చెప్తున్నాను, కుచ్చులో రావచ్చు, సైడ్ రావచ్చు. సైడ్ వచ్చేదే కొనుక్కొని పచ్చి చూసుకోండి. ఇదే ముక్క మీరు కొనాలన్న బార్ ముక్క, మీటర్ ముక్క జగల 100 రూపీస్ ఉంది. ఒక మీటర్ ముక్క 100 రూపీస్ ఉంది. ఇది బెన్నీ జకార్డ్ అంటారు దీన్ని. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో బాగల్పూర్ వస్తుంది చూడండి, అది కూడా బండి ఓపెన్ చేస్తాను. ఎక్సలెంట్గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు. ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది కామెంట్ చేస్తారు. కాకపోతే చెల్లెలకి అక్కడికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అది అందుబాటులో ఉంటేనే ఒక చీర ఒక గిఫ్ట్ వస్తుంది అనుకుంటున్నాను. ఆ టయానికి వస్తేనే నేను ప్యాక్ చేయగలుగుతాను, లేకపోతే నేను చేయలేదు. నాకు రావాలనిపిస్తుంది, ఇవ్వాలనిపిస్తుంది. అది గిఫ్ట్ ఇంతదైనా సరే ఆ గిఫ్ట్ చూస్తే ₹1,00,00,000 సంబంధం అంటే అర్థమైందా? ఎవరు ఎంత ఇవ్వలేని విలువ కూడా, చిన్న ముక్కైనా సరే మాను ముక్కైనా సరే ఎంతో విలువ ఉంటుంది. అలాంటిది రూపాయి ఇచ్చినా సరే అక్క చెల్లెళ్ళకి మా తమ్ముడు ఇచ్చాడు, తోడబుట్టినోడు కాకపోయినా సరే ఎక్కడో ఒక ఆర్డర్ పెట్టుకున్నాం, ఒక ఆర్డర్లో ఒక గిఫ్ట్ లాగా వచ్చింది అంటే ఆ గిఫ్ట్ సంవత్సరం ఒకసారి వస్తుంది. అది మీకు అర్థమయ్యే ఉంటుంది. అది ట్రై చేస్తాను, ఈ రోజే ట్రై చేస్తాను. ఎందుకంటే సంవత్సరానికి నాకు ఎంతమంది చెల్లెలు ఉన్నారు, ఎంతమంది అక్కలు ఉన్నారు తెలియదు. నాకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు, కూడా అక్కలు ఉంటారు, పెద్దమ్మలు ఉంటారు, తమ్ముళ్ళు కూడా ఉంటాడు, ఆ తమ్ముడు అన్నయ్యలు ఉంటారు. వాళ్ళు కూడా రక్షాబంధువులు అందరూ పాల్గొని హ్యాపీగా సుఖశాంతులతో అందరూ మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఐటమ్ మొత్తం చాలా క్లాస్గా ఉంటుంది. మొత్తం డిఫరెంట్ చాటే. నెక్స్ట్ బాగల్పూర్ జామ్, అది కాదు బాగల్పూర్. ఇది ఒక బండిల్ అండి, కేవలం హోల్సేల్ ప్రైస్ 100 రూపీస్ మాత్రమే. జాయింట్ ఎక్కడ వస్తుందో తెలీదు, అది ప్లీజ్ అర్థం చేస్తూ కొనుక్కోండి. నెక్స్ట్ బాగల్పూర్ ముక్కలు చీర. బాగల్పూర్ అంటే ఫ్యాన్సీ పట్టు వస్తుంది, నెలిని కాటన్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది కూడా కేవలం 100 రూపాయలు మాత్రమే. ఇది కలిసి వస్తాయి, ఇవి కలిసి వస్తాయి. అంటే బండిస్ వచ్చినాయి కాబట్టి క్లారిటీగా మీకు చూపిస్తున్నాను. ఒరిజినల్ క్వాలిటీ ప్యూర్ బాగల్పూర్ కూడా జాయింట్ కుర్చీల్లో వస్తుందో సైడ్ వస్తుందో తెలీదు. కేవలం 100 రూపాయలు మాత్రమే. అంటే అనుకుంటాడు మా అన్నైంది ఈ టైంలో ముక్కలు పెట్టామని, అనుకోకుండా వచ్చింది కాబట్టి పెడుతున్నా. అదే టైంలో ఇదే శనివారం దాటితే సోమవారం వస్తే ఇదే ముక్కలు 150-200 వెళ్తుంది. ఆశ ఉంది, ఆశ నాకు అవసరం లేదు. చెల్లెళ్ళు అమ్ముకున్న వాళ్ళు, ఆడపిల్లలు ఎవరైనా అమ్ముకుంటే నా పేరు చెప్పుకుంటారు సంవత్సరం మొత్తంలో. ఎందుకంటే ₹1 సంపాదించుకున్నాము అని, అది కావాలి నాకు. కొత్త వాళ్ళు జాయిన్ లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పాయి కదా, షాప్కి వచ్చే వాళ్ళు క్యాషే కావాలి. రకరకాల డిఫరెన్స్ వస్తాయి. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఐటమ్ మాత్రం. నో ఎక్స్చేంజ్, నో రిటర్న్. అంటే మీకు 5 మీటర్ల లోపే రావు అన్నీ. ఏదైనా సరే 5 మీటర్ల 25 పాయింట్లకి 6 మీటర్ల దాకా వస్తాయి అనుకోవాల్సింది. 5 మీటర్ల 25 పాయింట్లు అనుకుని కొనుక్కోండి.
జాయింట్ బయటికి రావచ్చు, లోపల రావచ్చు. ప్లీజ్ అర్థం చేసుకోండి. 3 రకాల బండిల్స్, ఏ బండిలను కొనుక్కోండి. కేవలం హోల్సేల్ ప్రైస్ 100 రూపాయలు. నాకు నచ్చిన చీర కావాలి నేను ఎంచుకుంటానంటే మీరు ఎంచుకుంటే పర్లేదు. నా ఎంచే రేటు చెప్తున్నా. కేవలం హోల్సేల్ కొనుక్కొని చీర 50 రూపాయలు సంపాదించుకుంటారా, కట్ట కొనుక్కొని 50 రూపాయలు తగ్గించుకుంటారా, ఆలోచించే పర్చేజ్ చేసుకోండి. రాఖీ బంధకు సంతోషంగా మీకు ఇచ్చే శ్రీకృష్ణ అన్న ఇలా 2 కల్చర్లో ఎలా వద్ద అమ్ముకున్న వాళ్ళకి సూపర్ ఆఫర్. ఈరోజు ఇంకొక వీడియో వస్తుంది, అది కూడా చూడండి. మొత్తం కొరియర్ కొత్త లేట్ అవుతుంది, అర్థం చేసుకోండి ప్లీజ్. దానికోసం షాప్కి వచ్చే వాళ్ళకి క్యాషే కావాలి. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు.